నాయకులు కార్యకర్తలు పెద్ద పండుగగా భావించే మహానాడు ఇవాళ నుంచి కడపలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. పార్టీ పెద్ద పండుగ మహానాడు కోసం కడప నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎటు చూసినా పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు కావడంతో టీడీపీ ఘనంగా నిర్వహిస్తోంది. మహానాడు కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. మహానాడు కోసం కడప శివారు చర్లోపల్లిలో భారీ ఏర్పాటు చేశారు. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాగా మహానాడు నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఎక్స్ గతంలో ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన ముహూర్త బలం గొప్పదని లోకేష్ అన్నారు. వీడియోను కూడా మంత్రి షేర్ చేశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన ముహూర్తం బలం గొప్పది. కార్యకర్తలే పార్టీకి బలం బలకం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తలు నాకు నిత్య స్ఫూర్తి. ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న పసుపు పండుగ మహానాడుకు అందరికీ ఘన స్వాగతం పలుకుతున్నా అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.